వర్షించే మేఘాలు 4వ భాగం. తెల్లవారింది. ముగ్గురూ లేచి కాలకృత్యాలు తీర్చుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కానీ ఆమె వారినప్పుడే వెళ్ళనివ్వలేదు. మేముంటే మీకు శ్రమ, ఉండటానికిష్టమే, అయినా మర్యాద కోసం ఆ మాట అన్నాడు మోహన్. పెద్ద పనులు పెట్టుకోను, ఇవాళ పొలాల వైపు వెళ్ళిరండి, డాక్టర్ వస్తారు, ఆయనకు సరదాగా ఉంటుంది, మిగిలిన విషయాలు చెప్పొచ్చు. వారు నిరాకరించలేకపోయారు. పొలాల వైపు వెళ్ళారు. ఆ కాలాల్లో ఏముంటుంది, దుమ్ము ధూళి అంతే. వారు ముగ్గురు ఉప్మా తిని కాఫీ తాగి అలా బయటికి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి వారికి ఎదురైన వ్యక్తులు ముగ్గురు. వారి వస్త్రధారణ, నున్నగా దువ్వుకున్న తలలు, ఒకరికున్న మెలిపెట్టిన మీసాలు, సాక్స్ లేకుండా వేసుకున్న బూట్లు వారిని ఆ పల్లె పెద్దలుగా చూపెట్టినాయి. దాటిపోయారు. కానీ వారు అడ్డగిస్తున్నట్లు నుంచుంటూ అన్నారు, ఏమప్పా, యా ఊరు నుంచి, ఏం గౌను మీదకొచ్చినారు? అవును, మాది కర్నూలు. వారిలో స్థూలకాయుడు, యవ్వనంలో ఉన్న వ్యక్తి ముందుకొచ్చి కాస్త వెకిలిగా నవ్వాడు. కర్నూలే, అయితే ఆ అమ్మ వల్లో చిక్కుకుంటిరా? ఒకరు కాదు, ముగ్గురు అంటూ దాటిపోయారు. ముగ్గురు పరస్పరం చూసుకున్నారు. ఈ మాటలను రెండు విధాలుగా వ్యాఖ్యానించుకున్నారు. వీరి రాత సరిపడని వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు, లేక నిజంగానే ఆమె వీరి ముగ్గురి చుట్టూ కంచె వేసిందా, వారిని ఆకర్షించి తన అవసరాలు తీర్చుకుంటుందా ఏమో. రాను రాను చిక్కువీడని ప్రశ్న మరింతగా బిగించుకుపోతోంది. ఈ ముడి విడేదెప్పుడో. వారలా తిరిగి తిరిగి మంగళ్ షాప్ దగ్గర ఆగారు. అక్కడి నుంచి పింక్ హౌస్ బాగా కనబడుతోంది. ఇద్దరు మాత్రం షాపు ముందు కూర్చున్నారు. సంగతులు ఆరా తీద్దాం అన్నట్లు వారు ముందుకు వెళ్ళారు. ఆ పింగౌన్లో ఉండే అయ్యగారి పొలాలు ఏవైపున్నాయి? వాళ్ళకి పొలాలు లేవు, ఫారం ఉంది, తోటలున్నాయి. మీరు కొత్తోళ్ళా? అవును, కర్నూలు మాది. ఎందుకు వచ్చినారు? చిన్న కొడుకు చచ్చిపోయినప్పుడు దగ్గరున్నాం, ఒకసారి చూసినామని చెప్పి చచ్చిపోయిండు, అందుకని వచ్చినాం. రాజు తగు రీతిన జవాబిచ్చాడు. పాపం అంతా మారాజులే. అయితే ఏం, వాళ్ళకి కష్టాలు రాసిండు దేవుడు. వాళ్ళు ఏ ఒక్కరిని కట్టం పెట్టలేదు ఇంతదాకా. అయినా వాళ్ళనెల్లగట్టాలనే చూస్తుండ్రు. వారిలో రెండో వాడన్నాడు, వాళ్ళనెల్లగొడితే మనం సుత్తు కూతుంటామా? చచ్చిపోయినా సరే మనం జాగ్రత్త పడాలా. మాట్లాడొద్దు, గోడలకి సెవులుంటాయి, మంగలి హెచ్చరించాడు. పర్వాలేదు, మేం మీ వైపే అని భరోసా ఇచ్చి ఇంటికి వెళ్ళారు. కానీ ఆఖరుగా చిన్న మాట చెవిన పడింది. ఆ అయ్య మిలిటరీ వాడు, వాళ్ళకి మిలిటరీ సాయం ఉంది. ఇదేమీ కొత్త విషయం కాదు. పల్లె అంటే రాజకీయాలకు పుట్టినిల్లు. ప్రజల్లో వారి పలుకుబడి తగ్గుతుందని పెద్దల భయం. వారేమో తమ వల్ల దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవడానికి వచ్చారు. న్యాయం ఎక్కడుంది? వారికి ఆసరా ఎవరు? తలుచుకుంటే ఈ పెద్దలు చేయలేందేముంది? వారు వెళ్ళేసరికి వరండా మీద ముగ్గురు అతి వినయంతో కూర్చున్నారు. డాక్టర్ మరో కుర్చీలో టీవీగా కూర్చునున్నారు. ఇవి రాజకీయాలు. దానికి నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం. మీరు నన్ను బలవంత పెట్టకండి. 4 రీతుల ఉపాయాలను ప్రయోగించండి, నేను మాత్రం దీనిలో ప్రవేశించను. ముగ్గురు కాస్త అవతలుగా వెళ్ళి కూర్చున్నారు. మీకు సరిగ్గా బోధపడలేదయ్యా. ఈ అయ్యకెయ్యమని చెప్పండి. మీ మాట కాదనరు. మీరు చెప్తే ఓట్లన్నీ ఈ అయ్యకే. నాకంతా అర్థమైంది సుబ్బయ్య. ఇది కూడా చెప్పడం నాకు రాదు. ఓట్లు, ఈ గొడవలు మీవే. నా చేతిలో ఉండేది 5 మంది. వారు నా మాట కాదనరు. ఒకరు అమ్మగారు, 2, 3 రాముడు అతడి భార్య, 4, 5 ఈరన్న అతడి భార్య. మా పేర్లు ఇంకా ఓటర్ల లిస్టులోకి రాలేదు కనుక 4కి చెప్పగలను. మిగిలిన వారంతా మీ చేతిలో ఉన్నారు. 3 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు. అమ్మగారు రోగులకు మందులిస్తున్నారు. అది వారికై వారొస్తేనే. మీరంతా పెద్దలు. ఎరువులకని విత్తులకని రాయమంటే రాస్తూ నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ఇంతకు మించి మీ విషయాలలో జోక్యం కలిగించుకోవటం లేదని మీకు తెలుసు. నన్నెందుకు కష్టపెడతారు? కొడుకుల్ని పోగొట్టుకున్న అభాగ్యులం. ఇలాగే గడిచిపోనివ్వండి దినాలు. వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని సైగ చేసుకున్నారు. డాక్టర్ ఒక్కసారి విరగబడి నవ్వారు. ఆ తర్వాత గంభీరంగా ఉండిపోయారు. గుడ్డివాడు వెర్రిగా నవ్వుకుంటున్నాడనుకొని ముసిముసిగా నవ్వుకున్నారు. నేను గుడ్డివాడినే, కానీ భగవంతుడు మరొక శక్తినిచ్చాడు. మీరు చటుక్కున మౌనం దాల్చారు. నా అంధత్వాన్ని చూసి నవ్వుకుంటున్నారు. పర్వాలేదు,
నాకు అలవాటైంది కానీ నేనెప్పుడూ సిగ్గుపడలేదు. కానివ్వండి. ఇప్పటికిద్దరు మాట్లాడారు. మూడవ వ్యక్తి ఇంకా మాట్లాడలేదు. వాళ్ళు బెదిరిపోతూ ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూసుకున్నారు. తర్వాత వెకిలి నవ్వొకటి నవ్వారు. అయితే అయ్యా నీ నుంచి మాకిరకలేదేంటి? మా పల్లెలకి ఇంత మేలు చేసేవారు. మంచోడు ప్రెసిడెంట్ అయితే మాకు మా పల్లెకు మేలు జరుగుతాది. అవును. మంచివాళ్ళు ప్రెసిడెంట్ కావాలి. మంచివాళ్ళంటే ఎవరు? ఎవరికి వారే మంచి. మీరు ఒక్కరు మంచివారైతే ఆ పార్టీకి వాళ్ళ నాయకుడు మంచి. ఎవరికి అంగబలం, అర్ధబలం ఉంటుందో వారు మంచివారు. ఆ క్షణాన ఎవడు గద్దె మీద ఉంటారో వారు మంచి. అతన్ని అనుసరిస్తే మనకు మంచి. ఇక లాభం లేదనుకుని ముగ్గురు లేచారు. వెళ్తున్నాం. అవును తమరేమో కూసింతైనా సాయం చేయమంటుండ్రి. ఈ విషయంలో నేనున్నాను అన్న విషయం మర్చిపోండి. మరి కాసేపు కూర్చుంటారా? మొన్ననే మా డాక్టర్ అమ్మాయి టేప్ రికార్డర్ తెచ్చింది, వినండి అంటూ తన పక్కనున్న టీపాయ్ కింద పుస్తకాలు పెట్టే అరలో టేప్ రివైండ్ చేసి ఆన్ చేశాడు. ప్రతి ఒక్క మాట స్పష్టంగా వినపడింది. మొన్ననే మా డాక్టర్ అమ్మాయి టేప్ రికార్డర్ తెచ్చింది, వినండి వరకు వచ్చింది. అంతా విస్తుపోతూ చూశారు. వారికి ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. వారి స్వరం తిరిగి వింటుంటే సరదాగా ఉంది. రెండుసార్లు పెట్టించుకొని విని వెళ్ళిపోతున్న వారి వైపు ముగ్గురు స్నేహితులు కొంటెగా నవ్వుకుంటూ చూస్తూ ఉండిపోయారు. వీళ్ళ సంభాషణ కోరి టేప్ చేశాను. ఎందుకో తెలుసునా? జవాబు రాలేదు. ఆయన కాస్త తలవంచి టూ బ్యాడ్, ఇలా దగ్గరగా రండి చెబుతాను. వీళ్ళ నమ్మిన బంటొకడు వెళ్ళి అవతల పార్టీ వారికి నా మీద చాడీలు చెబుతాడు. అతడు నన్ను ఈ పల్లెటూరు నుంచి పంపాలని ఎత్తులు వేస్తాడు. డాక్టర్ గారు మా పార్టీకి సాయం చేస్తారు, మీకు చెయ్యరంట అంటే చాలు అవతల వాడొచ్చి అంత ధ్వంసం చేసి వెళ్తాడు. అందుకే ఈ జాగ్రత్తలు. అంతేకాదు ఇక్కడి వారిలో ఉన్న బలహీనత ఏమిటో తెలుసుకుని గుప్పిట పట్టుకోవాలి. వీళ్ళు తెగించి అవతలవాడికి కబురు చేస్తారా? తెలీదు. ఈ పల్లెలో తలలు పగులు కొట్టుకునేంత కక్షలు లేవని చెప్పుకుంటారంతా. వచ్చిన వారిలో వీరారెడ్డి ఉన్నాడు. అతడు మంచివాడే కానీ కొన్నిసార్లు తన హద్దులు మీరి కష్టాలు కోరి తెచ్చుకుంటాడు. అందుకే అతడంటే జాలి. అతడి బలహీనత ఏమిటో నాకు తెలుసు. అందుకని తెగించి ఏ పని చేయలేడు. మిలిటరీ వాడిని అని కొంచెం భయం కూడా ఉంది. తీరికగా కూర్చుని మాట్లాడుకునే సమయం కాదు. ఎవరో ఒకరు వైద్యం కోసం వస్తున్నారు. ఆమెకు తోచినట్లు మందులిచ్చి పంపుతున్నది. తెలియనప్పుడు వ్యాధి చిహ్నాలు చెబితే డాక్టర్ చూసి మందులు ఫలానాది ఇవ్వమని చెప్తాడు. ఈ మందులు ఎక్కడి నుంచి వస్తాయి? డొనేషన్స్, రెడ్ క్రాస్ వాళ్ళు కూడా పంపుతారు. ఏదీ లేనప్పుడు మేమే కొంటాం. కొన్నిసార్లు మా డాక్టర్ అమ్మాయి కొన్ని పంపుతుంది. అయినా మాకు కావలసింది మామూలు జబ్బులకు ఉపయోగించే మందులు మాత్రమే. కాస్త ముదిరిన రోగమైతే కర్నూలుకైనా అనంతపూర్కైనా పంపుతుంటాను. దాదాపు 50-60 మంది వచ్చి ఆ పూటకు మందు తీసుకున్నారు. దాదాపు 11 గంటలకి ఆ చిన్న పిల్ల ఉత్తరాల కట్ట తెచ్చి అతడికి అందించింది. ఆ పిల్ల ఎప్పుడూ టిప్టాప్గా ఉన్నట్లే ఉంది. శుభ్రంగా ఉంది. కళగల ముఖం. చెవులపైకి వచ్చేటంత గట్టిగా జడవేసింది. ఆ పిల్ల అక్కడే ఉందని గ్రహించాడు డాక్టర్. ఏం కావాలి పిల్ల అంటూ చేయి చాచాడు. ఆ పిల్ల అతడి చేతిలో తన చెయ్యి ఉంచుతూ గోముగా అంది, అయ్యా ఎరుకలమ్మి బుట్టలు తెచ్చింది. అంతేకాదు రిబ్బను పిన్నీసులు కూడా. ఎంత? 10 పైసలకి అరగజం. అతడిచ్చిన 10 పైసలు అందుకొని దండాలమ్మ అంటూ పరుగు తీసింది. మోకాళ్ల క్రిందికి దిగిన ఆ ముతక పరికిణి టపటప కాళ్లకు కొట్టుకుంటూనే ఉంది. ఆ పిల్ల రిబ్బను రీలు అందిగాని 2వ క్లాస్ పుస్తకం చదువుతుంది. చందమామ కథలు చదివి అందరికీ చెబుతుంది. బాగా చదివించి మంచివాడికిచ్చి పెళ్లి చేసి ఇక్కడే ఉంచుకోవాలి. ఈ ఊరి చరిత్ర మొదలు ఎక్కడే రాయి, ఎక్కడే పుట్టా చెట్లు ఉన్నాయో ఆ పిల్లకు తెలుసు. ఇంకొంచెం సేపటికి వస్తుంది చూడండి. ఎంత శ్రద్ధగా చదువుకుంటుందో. ఆయన కవర్లు చింపాడు. అన్నీ మందులు, వాటికి సంబంధించిన లిటరేచర్లే. ఒక్క కవరు తడిమి అన్నాడు, నందిత రాసింది అనగానే ఆమె గబగబా వచ్చి తీసుకుని చదివి బాగానే ఉంది అనేసి వెళ్ళిపోయింది. అంతకన్నా ముఖ్యమైన విషయాలే లేవు. ఎందుకంటే ఫ్లోరా ముఖంలో మార్పులు కానరాలేదు. ఆ మధ్యాహ్నం భోజనాలు చేసి విశ్రాంతిగా కూర్చున్నారు. వారు నందితను గూర్చిన వివరాలు తెలుసుకోవాలన్న ఆరాటాన్ని అతి కష్టంతో అణుచుకుంటున్నారు. చాలాసేపు ముగ్గురి వివరాలను అడుగుతూ వారి భవిష్యత్తులో ఏ ఆశయాలను నెరవేర్చబోతున్నారో కనుక్కుంటూ కాలం గడిపారు. ముగ్గురిలో ఏ ఒక్కరికి కథను పూర్తి చేయమని చెప్పే ధైర్యం లేకపోయింది. ఇంతలో ఒక రైతు వచ్చాడు. ఆమె లేచి వెళ్ళింది. మాటలు వినబడుతున్నాయి. అయ్యగారు, బర్రెను తోలుకొచ్చాను. ఓ తీసుకెళ్ళు.
రామయ్య వెనక షెడ్లో ఉంటాడు. మంచి రకం మర్రా దున్నపోతును తెప్పించాడు. మేలు రకం దూడల్ని ఈనుతున్నాయి ఆయన వివరించాడు. డియర్ ఫీజు తెచ్చాడా? ఆ అంటూ ఆమె 2 రూపాయలు తెచ్చింది. ఫ్రీ అనగానే దానికి విలువ ఉండదు, అందుకని నామకార్థం 2 తీసుకుంటాం, ఒకటి రామయ్యకిస్తాను. మంచి పని చేశారు, లేకపోతే తీరికగా వచ్చిందని లెక్క చెయ్యరు అన్నాడు రాజు. పశువులు, వాటి ఆహార సమస్యలు, కృత్రిమ గురించి కాసేపు ముచ్చటించుకున్నారు. ఇంజనీర్లైన ఈ ముగ్గురికి ఈ విషయాలు కొత్తగానే ఉన్నాయి. ఇంతలో ఆ పిల్ల పరుగున వచ్చి తలుపు మీద సుతారంగా తట్టింది. రాపిల్ల అన్నారాయన. రామయ్య మరంట ఇప్పుడొచ్చిందే, ఆ అప్పకి రొట్టె పిండి కూర తెమ్మండు మా అయ్య. ఫ్లోరా లోపలికి వెళ్ళి ఒక డబ్బాలో జొన్న పిండి, ఒక సిల్వర్ గిన్నెలో కూర తెచ్చిచ్చింది. ఆ పిల్ల వాటిని తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు ముగ్గురు అనుకున్నారు, ఓహో, ఇలా వచ్చిన వారి భోజన వసతి కూడా వీళ్లే చూస్తారు కాబోలు. అవును మరి, పేద రైతుకు దిక్కెవరు అనుకున్నారు. 2 గంటలు బాగా వేడిగా ఉంది, కాసేపు పెయిస్టాకు వెళ్దాం, లేకపోతే మనుషులం కాదంటూ లేచారాయన. పెయిస్టా స్పానిష్ భాషలో మధ్యాహ్న నిద్రను పెయిస్టా అంటారు, అంది ఆంగ్లంలో కూడా మామూలుగా వాడతారు. ఆ రాత్రి కూడా సాధారణ భోజనమే అయినా వెల్ బ్యాలెన్స్డ్ భోజనమే తిన్నారు. ఆరు బయట కూర్చున్నారు. వెన్నెల లేదు, దీపం గుడ్డిగా వెలుగుతోంది. ఆకాశం నల్లగా అందంగా ఉంది. నక్షత్రాలు మరీ స్పష్టంగా కాంతివంతంగా ప్రకాశిస్తున్నట్లున్నాయి. ఇవి కృష్ణపక్షపు రోజులు కదూ. ఆకాశం నిర్మలంగా, గంభీరంగా, శాంతంగా, అందంగా ఉందేమో. ఫ్లోరా అతని పక్కన కుర్చీలో కూర్చొని అతని చేతి మీద తన చెయ్యి ఉంచింది. అవును, అలాగే ఉంది. ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ జ్ఞాపకానికి రాక తప్పదు. అవును, నేను ఊహించగలను. చిన్నప్పుడు నాన్నతో ఆరుబయట పడుకుని 1,00,000 ప్రశ్నలు వేసేవాడిని. రకరకాల కన్సలేషన్ గురించిన కథలు చెప్పేవాడు నాన్న. అంతటితో ఆగలేదు. మన పిల్లల్ని కూడా ఇలాంటి రాత్రులు పండేసుకుని వారికి బోధపరిచేవాడిని. అందుకేనేమో పెద్దవాడికి ఆకాశమన్నా, అందులో విహరించే విమానాలన్నా చాలా ఇష్టపడేవాడు. అవును, మా పెదబాబుకు విమానాలంటే పిచ్చి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత పైలట్ అయ్యాడు. మెల్లగా ఎయిర్ఫోర్స్లో చేరిపోయాడు. అయ్యో, మీరేమీ అడ్డు చెప్పలేదా? ఎందుకు? నేను యుద్ధంలో చేరతానన్నప్పుడు నాన్న నన్ను ఆటంకపరచలేదు. పిల్లల్ని ఓ వయసు దాకా చేపట్టుకు నడిపిస్తారు. ఆ తర్వాత వారి మార్గం దుర్గమంగా ఉంటే సులువు చేస్తాము. ఆ తర్వాత వారిని వదిలేస్తాము. వారే ముందుకు పోతూ మరి మన ఆలంబన కోసం పాకులాడరు. ధైర్యంగా ముక్కుసూటిగా వెళ్ళటానికి తగిన మేధస్సు, శక్తి వారికి ఉంటే చాలు. వాడేం కాని పని చేస్తాననలేదు. సంతోషంగా పంపాం. రెండోవాడు ప్రసాద్ని. అన్నకు విభిన్నమైన ప్రకృతి. నెమ్మదిగా, గంభీరంగా ఉండేవాడు. అతడు సమీపంలో ఉంటే చాలు అతడి వ్యక్తిత్వపు కిరణాలు సోకుతున్నలా భ్రమపడేవాడిని. ఇంటి పట్టున ఉండాలని మాకు అండగా నిలిచి తానే నా కళ్ళుగా నిలిచిపోవాలని ఆశించాడు. కానీ తన ఆశయమేమిటి తనకే తెలియదు. ఒక కోరిక అంతర్లీనమై ఉంది. అది హృదయాంతరాళంలో గుప్తంగా ఉండి ఒక సంఘటనతో అది బహిర్గతమైంది. వాళ్ళన్నయ్య ఢిల్లీలో ఉండేవాడప్పుడు. ఒకసారి అన్నయ్యను చూడాలని వెళ్ళాడు. ప్రెసిడెన్సీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అక్కడ ఉన్న 4 రోజులు అవిరామంగా సరదాగా గడిచిపోయినాయి. పెద్దబాబు హెలికాప్టర్ ట్రైనింగ్కు రష్యా వెళ్ళొస్తూ రష్యన్ పుస్తకాలు తెచ్చుకున్నాడు. ఏవో 4 మాటలు కూడా మాట్లాడేవాడు. ఆ 4ంటిని పలుకున్నాడు. ఆ భాష నేర్చుకోవాలని కష్టపడ్డాడు. ఢిల్లీలో కోరిక ఉండాలే గాని తీరకుండా పోవుగా వెంటనే రష్యన్ భాష నేర్చుకోవడం ప్రారంభించాడు. తమాషా ఏమిటంటే రష్యన్ నేర్చుకోవాలని ఒక జర్మన్, ఒక స్వీడిష్ వస్తే వారి దగ్గర వారి సంభాషణలు 4 ముక్కలు నేర్చుకున్నాడు. ఇదొక వరం, అందరికీ ఉండదు. వీడి ప్రతిభను గుర్తించి రష్యాకు పంపారు. మాస్కో యూనివర్సిటీలో తనని ఏడాది పైన 2 నెలలు ఉండొచ్చాడు. అంతటితో ఆగలేదు. జర్మనీలో ఏడాది, ఫ్రాన్స్లో 6 మాసాలుండి ఆ భాషల్ని నేర్చుకుని వచ్చాడు. 3 భాషల్ని నేర్చుకున్న వారికి ఉద్యోగాలకేం తక్కువ. వెంటనే ఎక్స్టర్నల్ మినిస్ట్రీలో పని దొరికింది. వెళ్ళిపోయాడు. 2 ఏళ్ళు యుఎన్ఓలో పనిచేసొచ్చాడు. వీళ్ళ అన్న పోవటంతో ఢిల్లీలోనే స్థిరపడిపోయాడు. ఓ అమెరికన్ని పెళ్లాడాడు. బాగానే ఉన్నారు. 2 మనమరాండ్రు మాకు. ఇది వాడి కథ. మన సాంప్రదాయంలో లేనిది మా కుటుంబంలో ఒకటుంది. అత్తా కోడళ్లకు పడదంటూ ఏం లేదు. మా కోడలొచ్చిందంటే
అత్తా కోడళ్ళు ఏకమై మమ్మల్ని మర్చిపోతారు. పోనీ అనిల్, సవిత ఉన్నారుగా, చాలు నాకు. తాతయ్య అంటూ నా చుట్టూ తిరుగుతుంటారు. 8 ఏళ్ళు 6 ఏళ్ళు. కోడలు చాలా మంచిది. వస్తే నా దగ్గర కూర్చొని బోలెడు కబుర్లు చెప్తుంది. న్యూస్ పేపర్ చదువుతుంది. ఇద్దరం చెస్ ఆడతాం. ఆ నెల రోజులు క్షణంలో గడిచిపోతాయి. అతను ఊరుకున్నాడు. పైప్ వెలిగించి అగ్గిపుల్ల నార్పి పక్కనున్న ఆశ్రయం తడిమి అందులో పడేశాడు. ఫ్లోరా గబుక్కున అడిగింది, మీరు నందితను చూసే వచ్చారు కదూ? అవును, కానీ ఎక్కువసేపు మాట్లాడలేదు. ఆమె ఏమైనా కబురు చెప్పిందా? ఏం చెప్పలేదండి. వెళ్ళి ఓ మాటు మిమ్మల్ని చూసి రమ్మన్నారు అంతే. తనను గూర్చి మీకేమీ చెప్పలేదనుకుంటాను. ఏం చెప్పలేదు. చనిపోయిన బాబును తలుచుకొని చాలా విచారిస్తుంటారు. అతడు ఆమెకు చాలా సన్నిహితంగా ఉండేవాడేమో. అవును, మంచి స్నేహితులు కూడా. వారిద్దరూ చేరితే సందడి అంతా ఇంతా కాదు. మా పెద్దబాబుని గూర్చి మీరు పేపర్లో చదివే ఉంటారు. ఆమె క్లుప్తంగా ఆనాడు విమానం విరిగి పడిపోవడం విశదీకరించింది. ఆ గంభీర వాతావరణంలో వారికి ప్రశ్నలు కరువయ్యాయి. నక్షత్రాలు కాంతిహీనంగా కనిపించాయి. చల్ల గాలిలో కాస్త వేడిమి చేరినట్లుగా ఉంది. అశాంతితో మౌనంగా ఉండిపోయారు. న్యూస్ టైం అయింది. ఆయన ట్రాన్సిస్టర్ ఆన్ చేశారు. అందరూ న్యూస్ వింటూ కూర్చుండిపోయారు. అన్నయ్య ఒక్క రోజులో వస్తామని మూడవ రోజు దిగారేం అంటూ చెల్లి ఎదురొచ్చింది. తల్లిదండ్రులకు చెల్లికి సమాధానాలు చెప్పి స్నానం చేసి టిఫిన్ తిని విశ్రాంతిగా కూర్చున్నారు. ఈ రాత్రికి వెళ్ళిపోతాం హబీబ్ అన్నాడు. వెళ్ళకముందు ఆమెను చూసి మాట్లాడి వెళ్ళొద్దా అన్నాడు రాజు. ఒకరినొకరు చూసుకొని మౌనం దాల్చారు. వాళ్ళ ట్రిప్ వలన వారు తెలుసుకున్నది ఒకే ఒక విషయం. నందిత ఆ చనిపోయిన పిల్లవాడి కంటే పెద్దది. అది ఒక విధమైన వాత్సల్యం అంతే. ముగ్గురు హాస్టల్కి వెళ్ళారు. నందిత వెంటనే వచ్చింది. కొంచెం హుషారుగా ఉన్నట్లు కనిపించింది. అక్కడి సంగతులన్నీ అడిగి తెలుసుకుంది. మా మామయ్య బాగా మాట్లాడారన్నమాట. వారి కథను ఒకరికి చెప్పాలంటే ఎంతో ఆసక్తితో చెబుతాడు. వారిద్దరూ బాగా కోలుకొని ఉంటారు. మీరెళ్ళి రావడం వారికెంతో తృప్తిగా ఉంటుంది. నాకు కూడా సంతోషంగా ఉంది. ఆమె ఒక్కొక్కరి వివరాలు తెలుసుకుంది. అయితే మీరు మీ స్నేహితుడిలా ఖాళీగా కూర్చోలేదన్నమాట. చాలా సంతోషం. ఇక ఏం మాట్లాడాలో వారికి తోచలేదు. ఇంకా సంభాషణ పొడిగించాలని, ఆమెతో మరికొంచెం సేపు మాట్లాడాలని ఉంది. కానీ ఎలా ప్రారంభించాలో తెలియటం లేదు. ముఖ్యంగా హబీబ్, మోహన్లకు ఆమెపై ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఇక లాభం లేదు. రాజు లేచి నుంచున్నాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు బహుశా ఈ రాత్రికి. మీరేం చెయ్యబోతున్నారు? నందిత ఆత్రంతో అడిగింది. మామూలే, ఎక్కడికి వెళ్ళను. మా చెల్లి వాళ్ళు పరీక్షలు దగ్గరలో వచ్చేస్తున్నాయి. అయితే ఈ మధ్య 2 రోజులు ఖాళీ దొరికితే మా అక్కయ్య వాళ్లకు కొన్ని వస్తువులు మందులు చేరుస్తారా? ఓ తప్పకుండా. ఎప్పుడు రమ్మంటారు? ఆతృతను కనబడనీయకుండా నిదానంగా అన్నాడు. వీలుంటే రేపొక మారు రండి. అన్నీ వివరిస్తాను. రెడ్ క్రాస్ వాళ్ళను కలవాలి. కలెక్టర్ ఆఫీస్లో పనుంది. మీరు చేసి పెడితే నాకు సగం భారం తీరినట్లే. అలాగే అంటూ లేచారు. అంతా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. గేటు దాటే వరకు మౌనంగా నడిచారు. మోహన్ బాబు చటుక్కున అన్నాడు, ఆమెను మనం మళ్ళీ చూడమనుకుంటే భయంగా లేదు? హబీబ్ గబుక్కున ముఖం తిప్పి మోహన్ని చూశాడు. అవును, ఏదో నిస్సత్తువుగా ఉంది. ఆమెను గూర్చి మనకేం తెలియదే. తెలిస్తే బావుణ్ణు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటానంటే అంగీకరించవచ్చా? నువ్వు ముస్లిం, ఆమె క్రిస్టియన్. సాధ్యమవుతుందా? పెళ్ళి అన్న మాటలను గాబరా పడిన రాజు అడ్డుపుల్ల వేశాడు. వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఇదివరకు జరిగాయిగా. అయితే నువ్వు క్రిస్టియన్ అవుతావా? మోహన్ రెట్టించాడు. ఎందుకో హబీబ్ నందితను పెళ్లాడాలన్న ఇష్టం కనపరచగానే అతడికి హృదయంలో అసూయ మంటలు రేగాయి. ఆమె ముస్లిం కావచ్చుగా. నిన్ను పిచ్చిగా ప్రేమిస్తే అవుతుందేమో రాజు అన్నాడు. నన్ను ప్రేమించేటట్లు చేస్తాను, హబీబ్ దృఢంగా అన్నాడు. కానీ వెంటనే చెప్పగా చల్లారినట్లుగా అయిపోయి, అసలు ఆమె సంగతులని తెలిస్తే బాగుంటుంది. అంతా మౌనంగా నడుస్తున్నారు. అలా స్టేషన్కి వెళ్ళి కాఫీ తాగి వద్దాం. ఏమీ తోచటం లేదంటూ రాజు అటువైపు దారి తీశాడు. అంతా వెళ్ళి కాఫీ తాగి బుక్ స్టాల్కి వచ్చారు. 2 మ్యాగజైన్లు కొనుక్కుని తిరగేస్తున్నారు. విజయ 4 ఏళ్ల పిల్లాడిని నడిపిస్తూ అటు కేసొస్తుంటే రాజు ఉత్సాహంతో అన్నాడు, ఆ అమ్మాయి నాకు తెలుసు. నందిత స్టూడెంట్. మెల్లగా అసలు విషయం రాబడదాం. విజయ అరటిపళ్ళు కొనుక్కొని వీళ్లలో రాజును గమనించి మందహాసం చేసింది. వీళ్ళు నా స్నేహితులంటూ ప్రారంభించి వారెందుకొచ్చింది, తామంతా ఎక్కడికి వెళ్ళింది చెప్పాడు. విజయ అక్కడ నుంచుని మాట్లాడడానికి సందేహించింది. మా నాన్న ఇంట్లోనే ఉన్నారు, రండి. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతున్నారంటూ ఆహ్వానించింది.
ఇక విధి లేక ముగ్గురు వెళ్ళారు. అక్కడ నందితను గూర్చి మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. కానీ మరో ద్వారం మాత్రం తెరుచుకున్నది. ఆయన స్టేషన్ మాస్టర్ అన్నారు, మా విజయ్కు సెలవులు, రేపు కాలేజీకి వెళ్ళదు. మీరు నందిత వారిని కలుసుకొని వారికి హైదరాబాద్ రెడ్ క్రాస్ నుంచి 20 పార్సల్స్ వచ్చాయని వాటిని రేపొచ్చి తీసుకోమని చెప్పండి. ఆమె ఎలాగూ రాదు. ఆర్ఆర్ పంపమనండి, నేను కూలీ చేత పంపిస్తాను. కాసేపు మాట్లాడి కాఫీలొద్దని అరటిపళ్ళు తిని ముగ్గురు ఇంటికి బయలుదేరారు. బాబు, నువ్వు లక్కీ ఫెలోవిరా. మరి చూడు, ఆమెకు నీ అవసరం ఎంతైనా ఉంది. ఆమెను తరచూ కలుసుకునే అవకాశం ఉంది నీకు. ఆమె కూడా అనురాగ ప్రదృక్కుల్ని ప్రసరించగలదు. అదృష్టమంటే నీదే. మోహన్ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. రాజు వెర్రిగా నవ్వాడు. కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయి. పిచ్చి మొగమా, నా అదృష్టాన్నే చెప్పుకోవాలా? ఆమెను ప్రేమించినా, ఆమె నన్ను ప్రేమించినా ఎలా పెళ్లి చేసుకోను? నా దగ్గర దమ్మిడి లేదయ్యే. ఆమెను గూర్చిన తలంపులతో హృదయం అశాంతితో నిండినప్పుడు ఒకే ఒక మంత్రం జపిస్తాను. ఆమె అంటే నీకు జాలి. ఆమె పుల్లని ద్రాక్ష పండు. ఆమె అంటే నాకు జాలి, జాలి. ఇలాగే పదే పదే అనుకుంటాను. నాకంటే 4-5 సంవత్సరాలు పెద్దదేమో అనిపిస్తుంది. అయితే ఏం? అయినా నువ్వు కలకాలం ఉద్యోగం చేయకుండానే ఉంటావా? ఏదో ఒకటి దొరక్కపోదు. ఆమె గాని ప్రసన్నురాలైతే వదలకు, హబీబ్ కష్టంతో అన్నాడు. అదంతా సులభమైన పని కాదు. ఇక ఈ విషయం ఇక్కడితో ఆపు చేద్దాం. ఇల్లు చేరే వరకు మరి ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడుకోలేదు. ఆ రాత్రి అతి భారభరిత హృదయంతో స్నేహితులకు వీడ్కోలిచ్చి ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. చాలాసేపు నిద్ర పట్టలేదు. నందితకు అది ఇది సాయం చెయ్యాలి. ఆమెను మెప్పించాలి. ఆమె విషయాలు కనుక్కోవాలి. కనుక్కొని అంతటితో అతడి ఆలోచనలు ఆగిపోయాయి. ఏదో అడ్డు తగిలింది. దాన్ని అధిగమించలేక నిద్రలో కొరిగిపోయాడు. ఆ మరుసటి రోజు నందితను చూడటానికి వెళ్ళాం. విజయ తండ్రి చెప్పమన్న కబురు అందజేశాడు. ఆమె వెంటనే వెళ్ళి ఆర్ఆర్తో పాటు మరికొన్ని కాగితాలు తెచ్చింది. మీకేం పని లేకపోతే ఆ పార్సల్స్ తెచ్చిపెడతారా? ఓ, దానికేం, ఇప్పుడే వెళ్తానంటూ లేవబోయాడు. ఆగండి, అన్నీ ఒకే మారు చెప్తాను. మీ వీలును బట్టి మీరు చెయ్యండి. ఆ పార్సిల్స్ ఇక్కడికే తెండి. మీ వీలు వెంట టాక్సీ మాట్లాడుకొని మా వాళ్లకు చేరవేయండి. ఇది చూసారా, కలెక్టర్ ఆర్డర్స్. ఇవి కొంత ఫ్రేరేషన్ ఇస్తారు. కాకపోతే తేదీ మార్పించాలి. మాకొచ్చిన కష్టంలో దీని విషయం మర్చిపోయాను. తేదీ మార్చమని మామయ్య రాసిన ఉత్తరం ఇది. ఈ రెండింటిని మీరు కలెక్టర్ ఆఫీస్కు పట్టుకెళ్ళాలి. ఈ పని అయితే ఆ సరుకు కూడా తెచ్చుకోవాలి. బహుశా దాన్ని లారీలో పంపాలి. మీకు వీలైతే మీరు చెయ్యండి. ఆలోచించండి. రాజు ఆ కాగితాలు అందుకుని ఓ మారు చదివాడు. తేదీ మార్పించటమే కదా, అదొక పెద్ద పని కాదనుకున్నాడు. ముందు ఈ పార్సిల్స్ తెస్తానని లేచాడు. నందిత అతడికి 200 రూపాయలు అందిస్తూ అంది, మిగిలిన డబ్బు ఖర్చులకు ఉంచండి. కూలీలు, రిక్షా ఎక్స్ట్రా. రాజు మౌనంగా అందుకుని లెక్కబెట్టుకున్నాడు. ఆర్ఆర్కు కట్టగా 60 రూపాయలు మిగిలాయి. వెంటనే వెళ్ళి పార్సిల్స్ తెచ్చి ఆమెకు అప్పగించాడు. అక్కడి నుంచి సరాసరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్లారు. దేవుడు దయదల్చిన పూజారి సామెతల బిళ్లబంట్రొంతు లోపలికి పోనివ్వడే. వాడికి ముడుపు చెల్లించి పిఏను కలిశాడు. మేజర్ నాథ్ సంతకం చూడగానే అతడు వెంటనే వెళ్ళి కలెక్టర్కు చూపించాడు. తేదీ మార్చారు. కొత్త ఆర్డర్ టైప్ చేశారు. సంతకాలు, ముద్రలు అయ్యాయి. రాయటానికి 4 లైన్లు గాని రాజు బయటకు వచ్చేసరికి 3 గంటలైంది. ఆకలి దంచేస్తుంటే హోటల్లో భోంచేశాడు. 60లో 25 చిల్లర మిగిలింది. తనలో తాను నవ్వుకున్నాడు. అందుకే ఆమె 60 ఉంచమంది అనుకున్నాడు. మేజర్ నాథ్ను ఎరుగున్న వారే ఎంత తీసుకొని పనులు చేస్తే మరి ఎరగని వారి గతి ఏమిటి? అలా పడిగాపులు పడవలసిందేనేమో. సరాసరి ఇంటికెళ్ళిపోయాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని వాళ్ళకి ట్యూషన్ చెప్పొచ్చాడు. స్నానం చేసి భోంచేసి పడుకున్నాడు. తల్లి వచ్చి ఆ రోజు ఏం చేశాడో వివరాలు అడిగింది. టూకీగా అంతా చెప్పాడు. అదేం ప్యూన్ పనిరా అంది నొచ్చుకుంటూ. రాజు ఖిన్నుడైపోయాడు. ఆమెకు చేస్తే ప్యూన్ అయిపోతాడా? లేదమ్మా, వారికి మగదిక్కు లేదు. ఎల్లుండి వెళ్ళి వారికి ఆ పార్సిల్స్ అందించి వస్తాను. ఇంట్లో కూర్చుని మాత్రం చేసేదేముంది? ట్యూషన్ తప్ప నాకేం పనుంది? ఏదో ఒక వ్యాపకం పెట్టుకోకపోతే నాకు పిచ్చెక్కుతుంది. తల్లి మరి మాట్లాడలేదు. రాజు నిద్రపోయాక తల్లిదండ్రులు చాటుగా చాలాసేపు రాజు చేస్తున్నది మంచిదా కాదా అని తర్కించుకున్నారు. వారికి మాత్రం మంచిది కాదనే తీర్మానం వచ్చింది. ఈ తిరగటాల్ని తగ్గించేలా చూడాలని ఆ తండ్రి నిర్ధారణ చేసుకున్నాడు. ఆ రోజు నందిత దగ్గరికి వెళ్ళి ఆ కాగితాలను, మిగతా డబ్బును ఇచ్చాడు. ఆమె చిల్లర తీసుకుని 20 రూపాయలు టీపాయ్ మీద పెడుతూ అంది,
మీరేం అనుకోకండి, నేను దానం చేయట్లేదు. ఇది చేసే ఏజెంట్ అనబడే వ్యక్తికి 20 ఇస్తాను. అతడి రేటు అంత. కాఫీ భోజనం ఖర్చు కూడా తీసుకుంటాడు. అందుకని ఈ 3 కూడా తీసుకోండి. ఆ పార్సిల్స్ అన్నీ మందులే. మీరు చేరవేస్తారా? రేపు తెల్లవారుజామున టాక్సీలో వెళ్ళండి అంటూ మరీ 200 రూపాయలిచ్చింది. రాజు మౌనంగా అందుకున్నాడు. 23 మరొక అరలో పెట్టుకొని పర్స్ మూస్తూ థ్యాంక్స్ అన్నాడు. ఆమె దగ్గర వద్దు అని బయటపడిపోవడం ఇష్టం లేదు. ఆమె ఒక ఉన్నత స్థాయిలో ఉంది. తానెంతో అల్పుడిగా ఫీల్ అవుతున్నాడు. వద్దని లేనిపోని ఘరానా తెచ్చి పెట్టుకోలేడు కూడా. ఆమె చెప్పింది నిజమే. పైవాళ్ళు తీసుకోరు. ఆమె చెప్పిన టాక్సీ వాడిని కలుసుకున్నాడు. అది పెద్ద టాక్సీ. పార్సిల్స్ అన్నీ సర్ది కూర్చున్నాడు. తెలతెలవారుతుండగా టాక్సీ కదిలిపోయింది. చల్లగా హాయిగా ఉంది. రాజు ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. తను అప్రయోజకుడు కాదు. తన అవసరం కొందరికైనా ఉంది. పర్వాలేదు. హృదయం నిండుగా ఉంది. మునుపున్న వెలితి కనిపించడం లేదు. ఆశావాదత్వం చోటు చేసుకుంటోంది. భుజాల మీదికి ఒరిగిపోవటం లేదు. తల నిటారుగా ఉంది. హృదయం తేలికపడి దూదిపింజలా తేలిపోతోంది. హంద్రీ నది తీరాన చాకలి వాళ్ళని చూస్తుంటే కొత్తగా ఉంది. వారి శ్రమను అభినందిస్తున్నాడు. పాపం అయ్యో అన్న భావాలు అతనికి రావటం లేదు. పొలిమేరలు దాటాక జేబులోంచి మురళి తీసి వాయించడం ప్రారంభించాడు. ఎన్నాళ్ళైంది మురళి నాదం విని. ఎన్నాళ్ళైంది తను వాయించి. కాలేజీలో ఆర్కెస్ట్రాలో తను మురళి వాయించేవాడు. ఎంతో మంజులంగా మధురంగా వినవస్తోంది. హృదయం ఆ శ్రావ్యతలో లీనమైపోయింది. ఆ మృదు మధుర శబ్దం అతడిని మంచు కొండల మీద పొగమంచులోకి, గులాబీ పూల సౌరభంలోకి తీసుకుని వెళ్ళిపోయింది. అర్ధ నిమీలిత నేత్రుడై తన్మయత్వంతో వాయిస్తున్నాడు రాజు. పక్కనున్న డ్రైవర్ మెల్లగా తలతిప్పి చూశాడు. ఏదో వింత మనిషిని చూస్తున్నట్లు చూశాడు. రాజులో అంత పొంగు దేనికో అతడికి అర్థమైనట్లు మందహాసం చేస్తూ అన్నాడు. సార్, మీరు చాలా ఖుషీగా ఉన్నారు. అవును, ఖుషీగానే ఉన్నాను. నాకు ఉద్యోగం లేదు తెలుసా. నేను ఇంజనీర్ను. పాస్ అయి ఏళ్లు గడిచిపోతున్నాయి. నాకు పని లేదు. విసిగి వేసారిపోయాను. ఏవో చిన్న చిన్న పనులు చేస్తుంటాను. ఈరోజు ఎంత బాగుంది కదూ. ఈ సూర్యోదయం చూడు. మన హృదయాల్లోని చీకటి ఛాయలను తొలగించి వెలుగుమయం చేయటానికి వస్తున్న ఆ భాస్కరుని చూస్తే ఎవరి హృదయాలు ఉల్లాసంగా ఉండవు. మీరు ఇంజనీర్ అయితే, నేను బీఎస్సీ చదివాను. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దొరికిన వారిచ్చే 200 రూపాయలతో నేను, నా తల్లి, ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు బ్రతకలేం. వారిని చదివించలేను. వారికి పెళ్లి చెయ్యలేను. అందుకని ట్యాక్సీ నడపటం షురూ చేశాను. 2 ఏళ్ల నుంచి ట్యాక్సీ స్వంతమైంది. బాగానే సంపాదిస్తాను. చదువుకునేది లోకజ్ఞానం కోసమే సార్. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకోవటానికి కాదు. డిగ్రీ మనకు తిండి పెట్టదు. అదొక ముఖమల్ బురక. దాని చాటున మన తిప్పలు మనం పడాలా. రాజు ఆశ్చర్యంగా చూశాడు. డ్రైవర్ కాకి బట్టలు వేసుకున్నాడు. ముఖం మీద వెంట్రుకలు పడకుండా తలకు గళ్ళరుమాలు కట్టాడు. చేతికి వాచి, వేలుకున్న చింతగింజంత తెల్లని రాయి పొదిగిన ఉంగరం లేబ్రాయపు సూర్యకిరణాల్లో మెరిసిపోతోంది. ఇతడు బీఎస్సీ చదివిన చిహ్నాలు ఎక్కడా కనబడలేదు. తనను చూసుకున్నాడు. శాప్లిన్ బుష్ షర్టు, కాటన్ ప్యాంటు, చేతికి వాచి ఉంది. కానీ అది సరైన టైం చూపించదు. కాళ్ళకి షోలాపురి జోళ్ళు. తను బియ్యి చిహ్నాలు ఎక్కడున్నాయి? మురళిని మరొకమారు చూసి తడుముకొని నవ్వుకున్నాడు. ఏందో మీరు నవ్వుతున్నారు సార్ అన్నాడు ఓరగా చూసి. వెంటనే దృష్టి రోడ్ మీదకి పోనిచ్చాడు. ఏం లేదు, నువ్వు బీఎస్సీవి అంత చదివినట్లు నువ్వు కనబడటం లేదు. నేను బీఈని. నీకు నాకు అట్టే తేడా లేదు. ఐ మీన్ డ్రెస్లో. కానీ నువ్వే నయం. ఈ కారు నీ స్వంతం. నువ్వు సంపాదిస్తున్నావు. నీ చదువుకు నీ ఉద్యోగానికి ఎంత తేడా? అతడు క్షణం రాజుకేసి తల తిప్పి సూటిగా చూశాడు. అతడు నిట్టూర్పు విడిచాడు. అతడి హృదయం జాలిపడింది. తను పాస్ అయి వచ్చి ఉద్యోగ అన్వేషణలో విఫలుడై నిరాశ చెందినప్పటి నుంచి రోజులు గుర్తొచ్చాయి. అది తలంపుకు రాగానే కంపించిపోయాడు. రాజంటే అభిమానం ఏర్పడింది. అతన్ని చూసి జాలి పడుతున్నాడు. మరి మాటలు సాగలేదు. మౌనంగా కూర్చున్నారు. టాక్సీ రివ్వున దూసుకుపోయింది. 10 గంటలకి పల్లె చేరారు. 2 వెళ్ళి టీ తాగారు. బయటికొచ్చి ఓ చెట్టు కింద కూర్చొని టిఫిన్ క్యారియర్ విప్పుకొని డ్రైవర్కు పెట్టి తాను పెట్టుకొని తిని కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణమయ్యారు. మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్? స్టీరింగ్ చూస్తూ అడిగాడు. ఏం లేదు, మా చెల్లికి ఆమె ఫ్రెండ్స్కి ట్యూషన్ చెప్తాను. ఇంటికి కావలసిన సామాన్ తెస్తాను. స్నేహితులకి సహాయం చేస్తాను. అంతే.
ఆహా, అంతేకాదు ఇంటర్వ్యూలకు వెళ్తుంటాను అని పగలబడి నవ్వాడు. ఇంకా మీరు నాకంటే నయం. నేనైతే సిగ్గు విడిచి ప్రతి ఆఫీసర్‌ను బ్రతిమాలినాను. వీలైతే కాళ్ళు కూడా పట్టుకోవాలని ప్రయత్నం చేసి విఫలమయ్యాను. అప్పుడు నాకు డ్రైవింగ్ కూడా రాదు. మీకొచ్చా? ఆ! నేర్చుకున్నాను. మరి ఎగ్జిక్యూటివ్ ఇంజిన్‌ని అయితే డ్రైవింగ్ రావొద్దు. ముందే నేర్చేసుకున్నాను. మా ఫ్రెండ్‌కి కారుంది. నడిపేవాడిని. ఏం నాకొక టాక్సీ ఇస్తావా? మళ్ళీ నవ్వాడు రాజు. మీది ఏ బ్రాంచ్ సార్? ఎలక్ట్రికలా? కాదు, మెకానికల్. అతడు మళ్ళీ మౌనం దాల్చాడు. ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. రాజు కన్నా 7, 8 ఏళ్ళు పెద్దవాడు. కానీ అతడి ముందు రాజు డ్వార్ఫ్‌లా కనిపిస్తున్నాడు. ఉన్నట్లుండి రోడ్డుకు వారగా మంచి చెట్టు నీడలో కారు ఆపాడు. అక్కడే ఉన్న దిగుడు బావిలోంచి నీళ్లు తెచ్చి కారు బ్యానెట్ ఎత్తిపోశాడు. మరో చెంబు నీళ్లతో ముఖం కడుక్కొని చెట్టును ఆనుకొని కూర్చున్నాడు. రాజు కూడా అతన్ని అనుసరించాడు. సిగరెట్ వెలిగించాడు. రాజుకు అందివ్వబోయాడు. మానేశాను. చదివే రోజుల్లో తాగేవాణ్ణి. వద్దు థాంక్స్ అంటూ వాటర్ బాటిల్లోంచి నీళ్లు తీసి తాగాడు. అతడు 2 దమ్ముల్లాగి అడిగాడు. మీరేదైనా పని చేయటానికి సిద్ధంగా ఉన్నారా? ఏదైనా అంటే? అదే మీరు మెకానికల్ అన్నారు కదా, అలాంటి పనులు. అఫ్కోర్స్ ఇంజనీర్గా తప్ప. రాజు కళ్ళు చిట్లించి అతడికేసి కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా చూశాడు. అతడి కళ్ళు తప్పించలేదు. రాజును సూటిగా చూస్తున్నాడు. నీ పేరేమిటి? సయ్యద్ ఉల్లా. సరే, నీ మనసులో ఏముందో చెప్పు. మర్మంగా మాట్లాడితే నాకు అర్థం కాదు. అతడు నవ్వాడు. ఏమీ లేదు సార్. చిన్న మెకానికల్ షాప్ తెరవండి. నాకు బోలెడు మంది టాక్సీ, లారీ డ్రైవర్లు తెలుసు. మీకు బాగా ప్రాక్టీస్ వచ్చేలా చేస్తాను. అఫ్కోర్స్ పేషెంట్లను తెచ్చినందుకు నాకు కొంచెం పర్సంటేజ్ ఇవ్వాలి. మా తమ్ముడికి రిపేర్లు చేయటం తెలుసు. మీకు హెల్ప్ చేస్తాడు. వాడికి కొంత ఇద్దాం. ఆగాగు, చాలా త్వరగా మాట్లాడేశావు. మీరే అన్నారుగా సూటిగా చెప్పమని. రాజు నవ్వాడు. గుడ్. అయితే దీనికి పెట్టుబడి మంచి సెంటర్లో ఒక గరాజ్ ఉండాలా? సామాన్లు, పరికరాలు, నేమ్ బోర్డు, వీటికి పెట్టుబడి నేను పెడతాను. అప్పు తీరగానే అంతా మీదే. జోక్ చేస్తున్నావా సయ్యద్? లేదు, జోక్ కాదు. నిరుద్యోగులతో జోక్ చెప్పేటంత ఫూల్ని కాను. నేను ఆలోచించుకోవాలి. నీ ప్రపోజల్ బాగుంది, కానీ నాకంత ధైర్యం లేదేమో. యు మస్ట్ వెయిట్ అంటూ దూరంగా ఉన్న గుట్టలకేసి దృష్టి మరల్చాడు. అతని ఆలోచనలకి అంతులేదు. తనకొక పని కల్పించటానికి ప్రయత్నిస్తున్నది తన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు కారు. ఒక చిన్న డ్రైవర్. అతడు ముసల్మాను. తన స్నేహితుడు కూడా కాడు. ఎంత విచిత్రంగా ఉంది. గబుక్కున సయ్యద్ వైపు చూశాడు. నన్ను ఉద్ధరించాలన్న ఆలోచన నీకెందుకు కలిగింది సయ్యద్? నిరుద్యోగం ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు. అందుకని. మీరు చిన్నవారు, పైకి రావాల్సిన వారు, ఇంటర్వ్యూలకు తిరగవలసిన వారు కాదు. పనులు రాకపోతే దిగులు పడవలసిన వారు కాదు. పని కావాలంటే 2 ఉండాలా. ఒకటి డబ్బు, 2 రికమెండేషన్లు. అవి మనకు లేవు. అందుకని మరొక మార్గం చూసుకోవాలి. మళ్ళీ నిశ్శబ్దం. మీరు ఊ అనండి, నేను అన్నీ చూసుకుంటాను. టాక్సీ మళ్ళీ సాగిపోయింది. 2 గంటలకు పింక్ హౌస్ ముందు టాక్సీ ఆగింది. అప్పటికి ఆ చిన్న పిల్ల తలుపు దగ్గర నుంచుని, పెద్దయ్యా, సైదయ్య వచ్చినాడు, రాజయ్య కూడా వచ్చినాడు. దీనికి నా పేరాలా తెలుసా అని విస్తుపోయాడు రాజు. టాక్సీ ఆగింది. ఇద్దరూ దిగారు. ఫ్లోరా తలుపు తెరుచుకుని వచ్చింది. సయ్యద్ని చూసి ఆమె ముఖం వికసించింది. సయ్యద్, చాలా రోజులకొచ్చావు. ఆమె చేతిని తన 2 చేతుల మధ్య పట్టుకొని, ఈ 6 నెలలు హైదరాబాద్లో ఉన్నాను. వారం రోజులైంది కర్నూలొచ్చి. మీరెలా ఉన్నారు? సాబ్ ఎలా ఉన్నారు? నేను అప్పుడే రావాలనుకున్నాను, కానీ అతడి కంఠం రుద్ధమైంది. ఫ్లోరా కళ్ళు చెమర్చడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. సయ్యద్ వీళ్లకు తెలుసు, అతి సన్నిహితుడు కూడా. అందుకే ఆమె కొడుకు చనిపోయిన విషయం తలంచి దుఃఖిస్తున్నాడు. 2 నిమిషాలెవ్వరూ మాట్లాడలేదు. ఇంతలో లోపల నుంచి సయ్యద్ అన్న పిలుపు విని అతడు జోళ్లు విడిచి గబగబా లోపలికెళ్ళాడు. ఆమె మరికాస్త ముందుకు వచ్చి రాజును చూసి మందహాసం చేసింది. కన్నీళ్లు తుడుచుకుంటూ, రాజు కమిన్ అంది. రాజు కూడా జోళ్లు బయట విడిచి లోపలికెళ్ళాడు. డాక్టర్ను పలకరించి పక్కగా కూర్చున్నాడు. సయ్యద్ అతడి పక్కలో కూర్చుని సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఫ్లోరా ట్రేలో పానీయాలు తెచ్చింది. స్నానం చేసి ఏదైనా తిన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇద్దరు కూల్ డ్రింక్స్ తాగి స్నానాల గదివైపు వెళ్లారు. ఏదో ఇంద్రజాలంలోకి వెళ్తున్నట్లు ఫీల్ అయ్యాడు రాజు. అన్నీ సిద్ధంగా ఉంచారే అన్నాడు సయ్యద్ భోజనానికి కూర్చుంటూ. నందిత ఉత్తరం రాసింది, ఈ రోజుకు వస్తే రావచ్చని. రాజు మనసులో లెక్కించుకుంటున్నాడు. అక్కడి నుంచి ఉత్తరం రావటానికి 3 రోజులు పడతాయి. నందిత అప్పుడే అంచనా వేసుకుంటుందన్నమాట. రకరకాల వంటకాలు లేకపోయినా వేడి వేడి భోజనం, చల్లని నీళ్లు,
నిమ్మ మజ్జిగ తాగి ముందు గదిలోకి వచ్చారు. తనకు తెలియని వారి సంగతులు మాట్లాడుతుంటే రాజు మౌనంగా కూర్చొని మ్యాగజైన్లు తిరిగేస్తున్నాడు. ఫ్లోరా అన్ని చక్కబెట్టుకుని వచ్చింది. మరి ఆ పార్సిల్ ఎప్పుడు విప్పుతారు? కాసేపు నిద్రపోయి తీస్తాను. ఈ రాత్రికి సర్దేసి తెల్లవారుజామున వెళ్ళిపోతాం. అప్పుడే అయిష్టంగా అందామే. మనం ఊరికే కూర్చొని ఒకరి సహాయం మీద ఆధారపడ్డ వాళ్ళం. సయ్యద్ వెళ్ళి డ్రైవ్ చేయాలి, సంపాదించాలి. ఆ అమ్మ పిల్లలు ఉన్నారు, బాగున్నారు. అమ్మ రావాలనుకుంది, స్థలం లేదు. ఇంకోసారి పిలుచుకొస్తాను. తమ్ముడు చిన్న రకం మెకానిక్. మీ దయ వల్ల బాగానే ఉన్నాయి రోజులు. మా దయమాట అటుంచు. నువ్వు కుశాగ్ర బుద్ధి కలవాడివి. కష్టసుఖాలు బాధ్యతలు లేమి అంటే ఏమిటో నీకు తెలుసు. సో ద క్రెడిట్ గోస్ టు యూ అన్నారాయన. 5 గంటల వరకు నిద్రపోయి లేచారు. కాఫీ తాగి బయటకొచ్చారు. ఆ చిన్న పిల్ల పాత పరికిణి కట్టుకొని కచ్చా పోసుకుంది. తలకొక రుమాలు కట్టింది. పరుగుల మీద వచ్చింది. సైదయ్య, నీ కారు తుడుస్తాను, కడుగుతాను. బాగా చెయ్యాలా, పావలా ఇస్తాను. ఆ పిల్ల వెంటనే పైకి ఎగబ్రాకి విండ్షీల్డ్ శుభ్రం చేయటం ప్రారంభించింది. సయ్యద్ ఒక్కొక్క పార్సిల్ లోపలికి తెస్తుంటే రాజు కూర్చోలేకపోయాడు. తాను కూడా తెచ్చి లోపల పెట్టాడు. వాటన్నింటినీ తెరిచి మందులన్నీ స్టోర్ రూంలో సర్దారు. లేబిల్స్ రాశారు. రాత్రి 9:30 అయింది. ఇంకా కొన్ని ఉండిపోయాయి. భోజనాలు చేసి పడుకున్నారు. రాజుగారు అని మెల్లగా పిలిచాడు. ఆరు బయట పక్క మంచాల మీద పడుకున్నారు. నన్నలా పిలవకు సయ్యద్, రాజు అను చాలు. ఓకే, మీకేం పని లేదు కదా. ఇంకా పార్సిల్స్ ఉన్నాయి, తెరవాలి. పోనీ రేపు మీరుండి బస్లో రండి, నేను తెల్లవారుజామున వెళ్ళిపోతాను. రాజు ఆలోచించాడు. నిరాకరించడానికి కారణం కనిపించలేదు. సరేనన్నాడు. అలాగే, పని ముగించుకొని వస్తాను, కానీ నన్ను మీరు అనుకో. అట్లేలే, పండుకో అని మరుక్షణంలో గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఆకాశం కేసి చూశాడు. పాడ్యమి చంద్రుడు కాంతివంతంగా ప్రకాశిస్తున్నాడు. ఒక్కో మేఘాన్ని అవలీలగా దాటవేస్తూ పోతున్న చందమామ చర్యల్లో లీనమైపోయాడు రాజు. ఇంకా తెల్లవారలేదు. రాజుకు మాత్రం పల్లె అప్పటికే మేలుకుంది. సయ్యద్ రాజును లేపగా మెలకు వచ్చింది. నేను పోతున్నాను. రేపొద్దునరా, నన్ను కలయాలంటే రేపు సాయంత్రం 6 గంటల తర్వాత కొండారెడ్డి బుర్జు కాడికి రా. నేను అక్కడ ఉండకపోతే మర్నాడు అదే టైంకి రా అని వెళ్ళిపోయాడు. బాగా తెల్లవారిన తర్వాత లేచాడు. కాలకృత్యాలైన తర్వాత ముగ్గురు కలిసి టిఫిన్ తిన్నారు. రాజు ప్యాకేజెస్ తెరవటంలో నిమగ్నమైపోయాడు. డాక్టర్ అలా బయటికెళ్ళి కాసేపు తిరిగి ఇంటికొచ్చి వరండాలో కూర్చున్నాడు. ఫ్లోరా వచ్చిపోయే వారికి మందులిస్తూ మధ్య మధ్య రాజుతో మాట్లాడుతోంది. 10 గంటలైంది. ముగ్గురు కూర్చొని టీ తాగుతున్నారు. రాజు సంశయిస్తూనే అడిగాడు. సయ్యద్ మీకు ముందరే తెలుసునని నాకు తెలియదు. దారిలో చెప్పలేదు కూడా. ఇద్దరు నవ్వారు. డాక్టర్ పైపు దింపుకుంటూ అన్నాడు. సయ్యద్ కుటుంబానికి మాకు 30 ఏళ్ల నుంచి స్నేహం. సయ్యద్ తండ్రి బళ్ళార్లో ఉండగా మాకు డ్రైవర్గా ఉండేవాడు. అంతేకాదు, నాకు కళ్ళు కనబడవని అన్నీ చూసుకునేవాడు. నా వాలెట్ అనుకో, చాలా నమ్మకస్తుడు. 8 ఏళ్ల క్రితం ఎండ దెబ్బ తగిలిపోయాడు. మా ప్రోద్బలంతోనే సయ్యద్ని కాలేజీకి పంపాడు. తండ్రి పోయినప్పటికీ సయ్యద్ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇక లాభం లేదని ట్యాక్సీ నడపడం ప్రారంభించాడు. తల్లి పుట్టినిల్లు కర్నూలు. అందుకని సుఖాం అక్కడికి వెళ్తే మకాం అక్కడికి ఎత్తేశారు. మా ఇంట్లో మా పిల్లల్లో ఒకటిగా పెరిగాడు. ఆ ప్రేమాభిమానాలు పోలేదు. చెల్లెండ్రకు పెళ్లి చేసే వరకు పెళ్లి చేసుకోనన్నాడు. పోయిన సంవత్సరం ఇద్దరికీ అయినాయి. ఒక మంచి పిల్లని చూడాలి. ఈ పల్లెలో మాకెవరూ తెలీదు. నీకు తెలుసా రాజు, నీ ముస్లిం ఫ్రెండ్స్కు చెల్లెండ్రున్నారా? రాజు కొన్ని క్షణాలు ఆలోచించాడు. తనకి ఎవరూ తెలీదు, కానీ వాకబ్ చెయ్యొచ్చు. తన తండ్రితో చెప్పొచ్చు. హబీబ్కు చెల్లెలుంది, కానీ వారు ధనవంతులు. అదే మాట అన్నాడు. నోనో, మామూలు కుటుంబపు పిల్ల కావాలి. సయ్యద్కు మనసు పుట్టాలే గాని పిల్లలే లేరా అందామే. ముగ్గురు నవ్వుకున్నారు. రాజు ఆలోచిస్తున్నాడు. వీళ్లకు సయ్యద్ తనతో అన్న విషయం చెబితే సయ్యద్ వీరికెంతో అయినవాడు కనుక ఈ మెకానికల్ షాపును గూర్చి చెప్పొచ్చు. నిన్నంతా ఆలోచించాడు. స్థిర నిశ్చయానికి రాలేకపోయాడు. ఎన్నో అనుమానాలు. ఇటువంటి డ్రైవర్లు ఎన్నో విషయాలలో ఆరితేరుంటారు. దొంగ రవాణాలు, స్మగ్లింగ్ ఎన్నో ఉంటాయి. వ్యవహారం బాగానే తెలుసుంటుంది. ఏమీ తెలియని తాను ఈ రొంపులోకి దిగటం ఎందుకు? 10 మందిని అడగాలి. ఒక ప్లీడర్ని సంప్రదిస్తే మంచిది. ఏమేమో ఎన్నెన్నో ఆలోచించాడు. కానీ ఇప్పుడు సయ్యద్ మీద విశ్వాసం కలిగింది. చెబితేనే ఉత్తమం అనుకున్నాడు. మీ సలహా కావాలి నాకు. మరేం పని లేకపోతే ఒక విషయం చెప్తాను, ఆలోచించి మీ అభిప్రాయం తెలపండి.
ఓకే అన్నారిద్దరు. ఫ్లోరా స్త్రీ సహజమైన కుతూహలం కనబర్చింది. రాజు సయ్యద్ తనకు చెప్పిందంతా చెప్పాడు. అతనిది పెట్టుబడి, నేను పేరుకు షాపోనర్ను. అతడు తనకు తెలిసిన వాళ్ళని తెస్తాడట. తమ్ముడు నాకు అసిస్టెంట్. ఏమంటారు? కొన్ని క్షణాలు మౌనంగా గడిచిపోయాయి. రాజు, సయ్యద్ ఈ ప్రపోజల్ పెట్టాడా? అవునండి. దెన్ యు మస్ట్ అగ్రీ. ఏమంటావు డియర్? నేనేమంటాను? గ్రాబిట్ అంటాను. రాజు వారిద్దరిని పరీక్షగా చూశాడు. చదువు, ఆ తర్వాత పనిలో చేరతారని కలలు కనటం, ఆ తర్వాత ఇంటర్వ్యూలు, తర్వాత నిరాశాపూరిత జీవితం గడపటం మాత్రమే తెలిసిన నాకు ఇదంతా అగమ్యగోచరమే. నాకేమీ తెలియదు. చెప్పుకుంటే సిగ్గు కూడా. మీరిద్దరూ ఈ ఛాలెంజ్ని ఎదుర్కోమంటున్నారు. కారణం చెప్పగలరా? కారణమంటే ఒకటుంది రాజు. ఇది సయ్యద్ ఆలోచన. అతడు త్వరపడి ఏదీ చెయ్యడు. నేనిది చెయ్యగలను అన్న దృఢ విశ్వాసం ఉంటేనే అతడొక పనిని ప్రారంభిస్తాడు. కనుక నువ్వు అతడు చూపిన మార్గాన్ని అనుసరిస్తే మంచిది. వేలకు వేలు రాకపోయినా కొన్ని వందలొస్తాయి. ఒకవేళ ఫెయిల్ అయినా పర్వాలేదు. మీ ముగ్గురు ప్రయత్నించారు. విఫలులైతే అది కలిసి రాలేదనుకుంటే సరి. ఎలాగూ తమ్ముడు పదో పరకో సంపాదించాలి. లేకపోతే అతడి జీవితం ఎలా గడుస్తుంది? మీ ఇద్దరికీ ఇదొక సవాలు. శక్తివంచన లేకుండా ప్రయత్నించండి. విజయులు కాకపోరు. మధ్యలో నువ్వు ఇంటర్వ్యూలకు వెళ్ళటం మానవద్దు. వస్తే మంచిదే. మాకు చాలా సంతోషంగా ఉంది. సయ్యద్ నీకి సహాయం చేస్తాననటం అతడి ఉన్నత ఆశయాలకు రుజువు. మా నాన్నగారిని అడగాలి, వారేమంటారో. ఫ్లోరా సీరియస్గా ఆలోచిస్తూ అంది. ఒప్పుకోకపోవచ్చు. చిన్న షాప్ తెరుచుకొని మెకానిక్ మాదిరి కూర్చోటానికి సమ్మతించరు. ఒక కొత్త మనిషితో వ్యాపార రీత్యా సంబంధం పెట్టుకోవటం అంతకన్నా సహించరు. అతడు షావుకారు కాదు, మామూలు టాక్సీ డ్రైవర్, తురకవాడు. ఆమె మాటల్లోని యథార్థం రాజుకు అర్థమైంది. ఎలాగైనా ఒప్పించాలి. తనని చదివించినంత వరకే బాధ్యులు. ఇక సంపాదించటం తన బాధ్యత. కనుక ఎలాగో వాళ్ళని ఒప్పించాలి. కష్టమే, కానీ ప్రయత్నిస్తాను. వారి అంగీకారం లేకపోయినా చెయ్యాలనే ఉంది. ఒక లాయర్ దగ్గర అగ్రిమెంట్ రాయించుకోవాలి. అక్కర్లేదు. ఈసారి సామాన్ తెస్తాడు కదా, ఆ లారీని సయ్యద్ డ్రైవ్ చేసుకురావాలని చెప్పు. ఇక్కడ మా సమక్షంలో మాట్లాడుకుని రాసుకుంటే సవ్యంగా ఉంటుంది. రాజు మళ్ళీ పార్సిల్ తెరవటంలో నిమగ్నమయ్యాడు. ముగ్గురు మగవాళ్ళు మందు కోసం వచ్చారు. డాక్టర్ వాళ్ళని పరీక్షించి వ్యాధి చిహ్నాలు అడిగి మందులిచ్చారు. 25 రూపాయలు బిల్లు అన్నాడు. వాళ్ళు వెకిలి నవ్వొకటి నవ్వి 10 రూపాయల కాగితం అందించారు. వీల్లేదయ్యా, ఈ జబ్బుకు పట్నం పోతే రాను పోను బస్సు ఛార్జీలకే అవుతుంది. నిన్ననే మందులొచ్చాయి. ఉన్నవాళ్ళు మీరివ్వాలి. లేని వాళ్ళకి డబ్బు తీసుకోకుండా వైద్యం జరగొద్దు. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళండి. కానీ ఈరోజు నా దగ్గర వైద్యం చేయించుకుంటే 25 ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇది కేవలం మందు ఛార్జీలే. సూది మందు గుచ్చినందుకు, నేను పరీక్ష చేసినందుకు ఏమీ పుచ్చుకోను. తమ పప్పులు ఉడకవని మరో 15 అందించారు. మందులు, ఇంజెక్షన్లు తీసుకున్నారు. వారం రోజుల్లో తగ్గకపోతే ఎక్స్రే ఫోటోలు తీయాలి. చూద్దాం మీ అదృష్టం ఎలా ఉందో. వాళ్ళు వెళ్ళిపోయారు. లోషన్తో చేతులు కడుక్కొని తుడుచుకుంటూ ఏవగింపుతో అన్నారు. బ్రూట్స్ సుఖవ్యాధులతో వస్తారు. ముగ్గురు రహస్యం మనకు తెలుసుగా, మరి నోరెత్తరు. మన పిడికిట్లోకి వచ్చేశారు. గుడ్. ఆ పల్లె ప్రజల మీద రాజుకు ఒక విధమైన అయహ్యభావం కలిగింది. ఎంతో త్యాగం చేస్తూ మారుమూల పల్లెలో సేవ చేస్తుండే వారిని కష్టపెట్టి పారద్రోలాలనే చూస్తుంది ప్రజ. నిజమే, వీళ్ళంతా బ్రూట్స్. తన్ని తగలేసినా పాపం లేదు. లోతుగా ఆలోచించగా రాజుకి ఇది విచిత్రంగా తోచలేదు. పట్నాలలో ఇవి కనబడవు. కానీ ఎందరూ పైకి రాణిస్తున్నారు. ఎవడికి వాడు మరొకొన్ని అణగదొక్కాలనే చూస్తూ ఉంటాడు అనుకున్నాడు. ఆ రోజు లేబిల్స్ రాయటం, రికార్డ్ రాయటంతో సరిపోయింది. ఆ రాత్రి ఫ్లోరా రాజుకు 30 రూపాయలు ఇస్తూ అంది. బస్ ఛార్జీలు మిగిలింది నీ శ్రమకు రాజు. చాలా థ్యాంక్స్. నాకు నందిత గారిచ్చారు. 150 సయ్యద్కి ఇచ్చాను. లారీకి మరికొంత ఇవ్వాలి, నా దగ్గరుంది. ఆమె మాట్లాడకుండా వాపస్ తీసుకుంది. నీకెంత ఖర్చయింది వివరంగా నందితకు చెప్పు. నా దగ్గర తీసుకోలేదని చెప్పు. మళ్ళీ లారీకి కావాల్సి వస్తుంది. ఆమె దగ్గరే తీసుకో. రాజు బాగా అలసిపోయాడేమో, హాయిగా నిద్రపోయాడు. ఆ రాత్రి సయ్యద్ కలలోకొచ్చాడు. చాలాసేపు ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నిర్ణీత సమయానికి రాజు ఆ మరుసటి రోజు సాయంత్రం కొండారెడ్డి బురుజు దగ్గర అతన్ని కలుసుకోవటానికి వెళ్ళాడు. కానీ సయ్యద్ లేడు. కాసేపు తారట్లాడుతూ వచ్చిపోయే జనాన్ని చూస్తున్నాడు. ఇంతలో 20 సంవత్సరాల అబ్బాయి వచ్చి పలకరించాడు. మీరేనా రాజుగారు?
అవును, నేను సయ్యదుల్లా తమ్ముణ్ణి. పదండి ఆ బురుజు మీద కూర్చొని మాట్లాడుకుందాం. ఇద్దరు మెట్లెక్కి పైకెళ్ళి కూర్చున్నారు. వాళ్ళకి మాటలేముంటాయి? చిన్నవాడు కాబట్టి మాట్లాడలేడు. కానీ రాజుకు మాట్లాడాలని ఉన్నా ఎలా ప్రారంభించాలో తెలీదు. పైన కూర్చొని చూస్తున్నారు. సంధ్యాకాంతులు పరిసరాల్ని వింత కాంతులతో ముంచెత్తుతున్నాయి. సినిమాలకని తయారై వెళ్తున్న స్త్రీలు తలల్లోని మల్లె చెండ్లు పక్కుమని నవ్వుతున్నాయి. నవ యవ్వనంలో మిలమిలలాడుతున్న స్త్రీల అలంకరణలు స్పష్టంగా కానరాకున్న ఆ అస్పష్ట దృశ్యాన్ని తనివి తీరా చూస్తున్నాడు ఆ అబ్బాయి. నీ పేరు? వజీర్ అహ్మద్. వజీర్ అనండి. ఏం చేస్తున్నావు? తెలిసినా అడిగాడు. ఏమీ లేదు. మరి? ఏవో చిన్న పనులు, పాడైన స్కూటర్లు బాగు చేయటం లాంటివి చేస్తాను. నీకు మేజర్ నాథ్ గారు భార్యగారు తెలుసునా? వారి పేర్లు వినగానే ముఖం ప్రఫుల్లమైంది. ఓ, బాగా తెలుసు. బాగున్నారంట కదా. నేను రాణి చాలా ఫ్రెండ్స్మి. మేం చేసే అల్లరికి వాళ్ళ అమ్మగారు కొన్నిసార్లు బాగా కోప్పడేవారు. మీరు రాణిని చూశారా? ఎంతో కుతూహలంతో అడిగాడు. లేదు లేదు, బెలూన్లో గాలి తీసేస్తున్నట్లన్నాడు. ఏం అంటే మీరు ఏమీ చూడలేదన్నమాట. చాలా సీరియస్గా అన్నాడు. ఆమె అంతటి రూపసా? తెచ్చుకోలు ఆశ్చర్యాన్ని కనపరిచాడు రాజు. ఏమో, రాజుకు నవ్వొచ్చింది. అదొక విధమైన క్రష్ అనుకున్నాడు. మీ అన్న సయ్యద్ ఏమైనా చెప్పాడా? నా ఫ్రెండ్ రాజును కలుసుకో, ఫ్రెండ్ చేసుకో అన్నాడు. వచ్చాను. నా జేబులో డబ్బుంది. సినిమాకు వెళ్తే అనుకున్నాడు. ఆహ్వానించాడు. వద్దు, సినిమా చూస్తూ కూర్చుంటే మనం స్నేహితులు కావటానికి మాటలే ఉండవు. మీతో మాట్లాడమన్నాడు భయ్యా. ఏం చదివావు? 10th పాస్. తర్వాత ఫెయిల్. అయ్యో, పొరపాటున నంబర్ తిప్పేశారా? నేను రాయటం బాగా రాశాను. నాకు చదువు ఒక సమస్య కాదు. బాగా రాశాను, పాస్ అవుతాననే నమ్మాను. కానీ మా రూమ్లో కాపీల గొడవలు ఎక్కువయ్యాయి. దాంతో నా పేపర్ కూడా కాపీడ్ క్రింద పోయింది. నాకేం దిగుల్లేదు, నేను పాసే. మళ్ళీ రాసి పాస్ అయ్యాననుకోండి, కానీ అవమానం. అందుకే ముందు పాస్ అని చెప్పుకుంటాను అని నవ్వాడు. రాజుకు వింతగా తోచింది. రోజంతా ఏం చేస్తుంటావు? చెప్పానుగా, అవి ఇవి రిపేర్లు చేస్తానని. మరి మీ అన్నయ్య నీకంతా చెప్పాడా? నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి రాజుగారు, ఇదెంత ఘరానాగా ఉంటుందో. నువ్వేం చదివావు అని నన్నెవ్వరూ అడగరు. నీకు ఏ ఇంటర్వ్యూలో ఫలితం దొరకలేదా అని మిమ్మల్ని అడగరు. మీరు బాస్, నేను అసిస్టెంట్ని. చక్కగా రిపేర్లు చేద్దాం, తక్కువ ఛార్జీ చేద్దాం. పై రిపేర్లు కాక బాగా సీరియస్గా చేద్దాం. పేరు వస్తుంది. నలుగురు వచ్చాక పర్వాలేదు. అంటే నలుగురు రావటం అలవాటయ్యాక పై రిపేర్లు చేసి పెద్ద బిల్లు వేద్దామనా? నజీర్ రాజువైపు అదోలా చూసి పఖాల్న నవ్వాడు. రాజు కూడా నవ్వాడు. అవును, ఇద్దరికి పొత్తు కుదిరింది. మనిద్దరం ఫ్రెండ్స్ అంటూ వజీర్ భుజం చుట్టూ చేయి వేశాడు. వజీర్ చాలా సంతోషించాడు. అవును, మనం ఫ్రెండ్స్ అయిపోయాం. చీకటి పడుతుంది. దుమ్ము ఎడతెరిపి లేకుండా రేగుతూనే ఉంది. కానీ వాతావరణం చల్లబడింది. ఇలా కూర్చోవటం దేనికి? అలా పార్క్ వైపుకు వెళ్దాం పదా. ఇద్దరు లేచారు. వజీర్ తన ఆశయాన్ని వివరిస్తున్నాడు. షాప్ తెరిస్తే ఏం చేస్తారో ఆ వాక్ప్రవాహాన్ని అరికట్టలేకపోయాడు రాజు. నాకు అన్ని రిపేర్లు చేయటం బాగా వచ్చు. కారు, లారీ నడపగలను కూడా. అక్కడే 4 కోకోకోలా సీసాలు, సిగరెట్లు కూడా పెట్టుకుందాం. స్కూటర్ వాళ్ళు చాలామంది నాకు తెలుసు. మా అన్నయ్య టాక్సీ వాళ్ళని తెస్తాడు. పెద్దవి మనం చెయ్యలేము. వాటికి కావలసిన పరికరాలు మన దగ్గర లేవు. రోజుకు 4 స్కూటర్లైనా వస్తాయి. పర్వాలేదు, మనం నమ్మకంగా త్వరగా రిపేర్ చేసి బిల్లు జాగ్రత్తగా వేశామంటే మళ్ళీ మన దగ్గరికే వస్తారు. వారానికి 100 రూపాయలు వచ్చినా ప్రస్తుతానికి చాలు. వస్తాయి, ఎందుకు రావు? చిన్న సైకిల్ రిపేర్ షాప్ వాడే చెట్టు కింద ఒక జింక్ షీట్ కొట్టు వేసుకుని ఇచ్చట సైకిళ్ళు రిపేర్ చేయబడును అని రాసుకుని 20కి తక్కువ సంపాదించడు. మనం మంచి సెంటర్లో గ్యారేజీ, ఫుల్లీ క్వాలిఫైడ్ రిపేరర్స్. ఇంకేం కావాలి? నాకు చాలా సంతోషంగా, ధైర్యంగా ఉంది. మన షాపు బాగా పెద్దదవుతుంది. ఇంకొందరిని మెకానిక్కులను జీతానికి పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు నేను పార్ట్నర్స్ అయిపోతాం. లెక్కలు మీరే చూడాలి. నాకు పేపర్ వర్క్ అంటే విసుగు. అది మీరే చెయ్యాలి. కనుక మీకు షేర్ ఎక్కువ అనుకోండి. అప్పుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్న వాళ్ళని చూసి మనం జాలి పడతాం. ప్రోత్సహిస్తూ ధైర్యం చెబుతాం. ఏమిటంటారు? రాజు చెవులప్పగించి వింటున్నాడు. 20 సంవత్సరాల నిండా నీ కుర్రాడి ఆలోచనలు ఎంత చురుగ్గా ఉన్నాయి. అదంతా జరిగినట్లే. షాప్ వెలిసి తామిద్దరూ పార్ట్నర్స్ అయినట్లే. ఎంత భరోసాతో మాట్లాడుతున్నాడు. ఆ పిల్లవాడి మాటలు వింటుంటే తనకు ధైర్యంగా ఉంది. తను ప్రొప్రైటర్గా కుర్చీలో కూర్చొని
లెక్కలు రాస్తూ ఆర్డర్లు తీసుకుంటున్నట్లు, తన క్రింది వారు హడావిడిగా తిరుగుతూ పనులు చేస్తున్నట్లు, లారీలు, కార్లు, స్కూటర్లు రొదలు చెవుల్లో గింగుర్లు మంటున్నట్లుంది. అట్లా కూర్చున్నారు. నా మాటల మీద నమ్మకం లేదా? బాధపడినట్లు అడిగాడు వజీర్. నమ్మకం మాట అలా ఉంచు, షాపులో కూర్చున్నట్టు ఊహిస్తుంటే. ఇద్దరు నవ్వుకున్నారు. రాజు మరొకమారు వజీర్ వంక చూసి జబ్బ చెరిచాడు. వేరు శనక్కాయలు కొనుక్కున్నారు. దీపాలు వెలిగి చాలాసేపయింది. పార్క్లో సందడిగా ఉంది. పిల్లలు పెద్దలు వ్యాహాళ్ళకి వస్తున్నారు. కాసేపు ఎండల్ని, కల్తీ సరుకుల్ని, క్యూలని, డబ్బు చాలదన్న బాధని మర్చిపోయి ఆకులో ఆకులై, రాయిలో రాయిలై, ఆకాశంలోని నక్షత్రాల తలుకుల్లోని కాంతిని చూసి ఆనందించటానికి, వింజామరలు వీస్తున్న పిల్ల గాలుల సుతారమైన తాకిడికి స్పందిస్తున్న హృదయాలతో మైమర్చిపోవటానికి వీళ్ళొస్తున్నారేమో అనుకున్నాడు రాజు. 8 గంటలు కావడంతో ఇద్దరూ లేచి ఇంటిముఖం పట్టారు. కథ కొనసాగుతుంది.